ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉంటే అంత చైతన్య భావజాలం ఉంటుందని ఈటెల రాజేందర్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసిందన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ లేకపోవడం బాధాకరమన్నారు. వెనుకబడిన తరగతుల భవిష్యత్తు అభివృద్ధిపై జరిగిన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జ్వలిస్తుండాలి ఆ చైతన్యం ఉన్నంత వరకు సమాజం చల్లగుంటుందని చెప్పి భావించే వాళ్ళు నేను ఒకటి. ఇవాళ మనం విశ్వవిద్యాలయాలు అప్పుడు తెలంగాణ విద్యాలయం అనేది రెండో విశ్వవిద్యాలయం ఇంకొకటి వచ్చింది. ఎన్ని ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఉంటే అంత పోరాట స్ఫూర్తి ఉంటుందని, అంత చైతన్యం జ్వలిస్తుందని చెప్పి భావించడం. ఇవాళ చాలా విశ్వవిద్యాలయాలు వచ్చినాయి, కానీ దురదృష్టవశాత్తు ఏ ప్రభుత్వపరమైన విశ్వవిద్యాలయాలు లేవు. ఇవాళ ఏ అనకుండా కొట్టకుండా తిట్టకుండానే కథం పట్టించారు. ఇవాళ ప్రైవేట్ అభివృద్ధి పేరిట, గ్లోబలైజేషన్ పేరిట, ఇవాళ గొప్ప ఎడ్యుకేషన్ పేరిట ప్రైవేట్ విశ్వవిద్యాలయం తెచ్చి వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ లేకుండా చేసి ఇవాళ రెండుగా చీల్చిండ్రు. ఉన్న వాళ్ళ విశ్వవిద్యాలయానికి ఇవి, లేని వాళ్ళ విశ్వవిద్యాలయానికి ఇవి, మీరు మళ్ళీ అక్కడే ఉండాలని చెప్పి 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇవాళ అది అమలు చేస్తా ఉంటే మనం నిమ్మకు తినడం ఉండేది తప్ప వేరే చేయలేకపోతున్నాం. ఇవాళ అన్ని విశ్వవిద్యాలయాలు ఎక్కడ కూడా నా ప్రొఫెసర్ లేరు, నా రీసెర్చ్ లేదు, నా అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. ఉంటే రెండు రకాల టీచర్లు, ఒకటి గెస్ట్ లెక్చరర్, రెండోది కాంట్రాక్ట్ లెక్చరర్. రిటైర్డ్ అవుతున్న వాళ్ళంతా అయితేనే పోతున్నారు. ఏ విశ్వవిద్యాలయాలు ఆనాడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చినాయో ఇవాళ అవే విశ్వవిద్యాలయాలు అనగారిన వర్గాలకు మాత్రమే నిలయమని వాళ్ళ